సినిమా ఆయన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. సండే ఈవినింగ్ బోరింగ్ గా గడుస్తుంది అనుకుంటున్న టైంలో ఓ బ్రహ్మాండమైన జోక్ మంచి టైం పాస్ కి ఛాన్స్ ఇచ్చింది. మాట్లాడుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టారు. ప్రూఫ్ ఇదే అంటూ ఓ లెటర్ సోషల్ మీడియాలో గోల మొదలు పెట్టింది. ఇదేంట్రా అని అందరూ షాక్ అయ్యారు. టకటక ఎన్టీఆర్ దగ్గర వ్యక్తులకి ఫోన్లు వెళ్లిపోయాయి. అలాంటిదేమీ లేదు అని చెప్పేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్, ఆ వార్త ఆ లెటర్ అంతా ఫేక్ అని కన్ఫర్మేషన్ వచ్చేసింది అఫీషియల్ గా. ఇక మొదలు పెట్టారు అందరూ ఫేక్ దాన్ని నమ్మొద్దు అంటున్నారు. పోతే గమ్మత్తైన విషయం ఏమిటి అంటే ఆ లెటర్ ఫేక్ కాదు, అందులో ఉన్న మ్యాటరు ఫేక్ కాదు. జోక్ ఏంటి అంటే తనకి సంబంధం లేకుండానే ఎన్టీఆర్ ని ఆ లెటర్ లో ఇన్వాల్వ్ చేశారు. ఆ లెటర్ లో ఏముందో చదవకుండానే ఎన్టీఆర్ పార్టీ పెట్టేశాడని కొందరు, ఆ లెటర్ ఫేక్ అని కొందరు హడావిడి చేసేశారు. అసలు ఆ లెటర్ వ్యవహారం ఏమిటి అంటే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలంలోని బైరోగుట్ట అనే ఊర్లో ఎవరో నవభారత్ నేషనల్ పార్టీ అనే పార్టీని పెట్టారు, రిజిస్టర్ చేయించారు. ఆ పార్టీని పెట్టిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ పార్టీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ ని అపాయింట్ చేశారు. ఆ విషయాన్ని చెప్తూనే ఈ లెటర్ వదిలేరు. ఆ లెటర్ లో ఏముందంటే సబ్జెక్ట్ అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ ఎన్ తారక రామారావు యాజ్ ప్రెసిడెంట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ నవభారత్ నేషనల్ పార్టీ. నవభారత్ నేషనల్ పార్టీ is hereby appointing you as president of the state of Andhra Pradesh of the party. You should always be abide to the constitution of the party very strictly, failing which the party shall take appropriate action against you at any stage. Further, you should work as per the directions of the founder, president and other office bearers of the party for the upliftment of the general public. అదే సంగతి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ని ప్రెసిడెంట్ గా అపాయింట్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అలా యంగ్ టైగర్ కి అవకాశం ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని యంగ్ టైగర్ ఎలా ఉపయోగించుకుంటారో ఆయన ఇష్టం. బేసిక్ గా అయితే మ్యాటర్ ఇది. ఆ మ్యాటర్ ని సరిగ్గా అర్థం చేసుకోకుండానే ఎన్టీఆర్ ని బ్లేమ్ చేయడానికి కొంతమంది సోషల్ మీడియాలో సిద్ధమయ్యారు. చూస్తూ ఉంటారు కదా అవకాశం కోసం చాలా మంది. అసలే పొలిటికల్ గా చాలా తలకాయ నొప్పి ఉంది ఎన్టీఆర్ కి. ఇప్పుడప్పుడే పాలిటిక్స్ జోలికి పోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. స్ట్రిక్ట్ గా ఆ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నాడు. అయినా సరే బురద జల్లే అవకాశం వస్తే వదులుకోరు కదా అవకాశవాదులు. ఆ లెటర్ ని పట్టుకుని బురద జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం అంతకు మించిన ఫూలిష్ పని ఇంకోటి ఉండదు. అందులో సీరియస్ మ్యాటర్ ఏమి లేదు. బ్రహ్మాండమైన జోక్ ఉంది. ఈ నవభారత్ నేషనల్ పార్టీ వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇలా చేసుంటారని ఊహించొచ్చు. చూడాలి మరి ఈ మ్యాటర్ ఆ పార్టీకి ఎంత ఉపయోగపడిద్దో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.